Divine morning, dear youth and students of India and the world. DVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో యంగ్ బుద్ధాస్ ట్రూత్ ఫర్ యూత్ అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఏంటి యంగ్ బుద్ధాస్ అంటే ఎవరు, ట్రూత్ అంటే ఏంటి, అసలు ఏ ట్రూత్ యువత తెలుసుకోవాలి, యువతకి ట్రూత్ తెలియడం వల్ల ఏం జరుగుతుంది, లాభాలు ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఉద్యోగం కదా, డబ్బులు కదా, ఇదెందుకు ట్రూత్, ఏజ్ అయిపోయినాక కావాలి కదా అనుకునే ప్రతి ఒక్క యువతకు విద్యార్థికి చక్కని అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ యొక్క ఫౌండర్ ప్రకృతి ఉమా మహేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత విద్యార్థులు మీ ప్రశ్నలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం ఉమా మహేష్ గారు. నమస్తే రాము గారు. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఉంది అసలు యంగ్ బుద్ధాస్ ట్రూత్ ఫర్ యూత్. ఎస్, వండర్ఫుల్. అసలు ఏమిటి యంగ్ బుద్ధాస్ ఏంటి? ఈ యొక్క ఆలోచన బుద్ధ పౌర్ణమి రోజు కలిగింది. బుద్ధుడు ఎప్పుడు బుద్ధత్వాన్ని సాధించాడు? ఈ ఓల్డ్ ఏజ్లో కాదు, అవును, యంగ్గా ఉన్నప్పుడే సాధించాడు. రాముడు ఎప్పుడు యోగి అయ్యాడు? యంగ్గా ఉన్నప్పుడే అయ్యాడు. కృష్ణుడు యంగ్గా ఉన్నప్పుడే అయ్యాడు. మనం అందరం తెలియకుండా అదేదో బుద్ధత్వము ఆధ్యాత్మికత్వము అంటే అదేదో ఏజ్ అయిపోయిన తర్వాత తెలుసుకోవాలేమో అనే ఒక భ్రమలో ఉన్నాం. తెలియకుండానే మీరు అన్నట్టు ఇందాక యంగ్ పీపుల్ అనేసరికి రెండు విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని అలాగే బలవంతం చేస్తూ ట్రైన్ చేస్తున్నారు. ఏంటి, ఒకటి ఎంటర్టైన్మెంట్ ఆర్ కెరీర్. కెరీర్ అంటే జాబ్ వచ్చేసింది, బాగానే ఉంది, దాంతో పాటు ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటి జీవితం? జీవితం ఎలా జీవించాలి, సంస్కారాలు ఏంటి, విలువలు ఏంటి, జ్ఞానం ఏంటి, ఇలాంటి అజ్ఞానంతో ఉద్యోగం తెచ్చుకొని పిల్లలకి అంటారు, వాళ్ళకి అజ్ఞానమే నేర్పిస్తారు. ఒకప్పుడు ఒక 40-50 ఏళ్ళ కిందట మన తాతల కాలంలో ఒక పద్ధతి, ఒక పెద్దరికం, ఒక విధానం అనేది జన్మతః ఇంట్లోనే అన్నీ వచ్చేవి. ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుండే చదువు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక్కటే అయిపోయింది. వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పోయింది. విలువలు అప్పుడు బలవంతంగా తిట్టి కొట్టి పెద్దలు నేర్పించేవాళ్ళు. అది జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. రైట్. ఇప్పుడు విలువలు ఉంటే విలువలు లేనట్టు, విలువలు ఉన్న వ్యక్తి విలువ లేనట్టు అయిపోయింది అనుకుంటున్నారు. ఎస్. సో తిరిగి మన గత వైభవం రావాలి, మన దేశం బాగుపడాలంటే, ఈ చరిత్ర మళ్ళీ తిరిగి రాయాలంటే, ఈ ప్రపంచం బాగుపడాలంటే తిరిగి మన గత సంస్కారాలు, మన దేశంలో ఉండే సంస్కారాలన్నీ కూడా అది ప్రతి ఇంట్లో ఆటోమేటిక్గా ఉండేవి మన సమాజంలో, అవన్నీ వెళ్ళిపోయినాయి. సో అవన్నీ వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ మనం తెలుసుకోవాలి. ప్రతి యువత తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాళ్ళు తీసుకున్న ఉద్యోగానికి సరిగ్గా న్యాయం చేయగలుగుతారు, ఆరు చేసుకున్న పెళ్ళికో ఆ సంసారానికో సరిగ్గా న్యాయం చేయగలుగుతారు, ఆరు తమ భవిష్యత్తుకు తాము న్యాయం చేసుకోగలుగుతారు. సత్యం తెలుసుకోకుండా, ఎందుకు జీవించాలో తెలుసుకోకుండా, ఎలా జీవించాలో తెలుసుకోకుండా ఎలా జీవిస్తారు? బెంజ్ కారు కొనుక్కున్నామండి, చాలా మంచి బెంజ్ కార్, డ్రైవింగ్ తెలియదు. అది మన పరిస్థితి. మనందరం మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాం, ఐఐటీలు అంటాం, ఐఏఎస్లు అంటాం, సాఫ్ట్వేర్ అంటాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అయితే ఏమిటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం వల్ల లాభం లేదు. సత్యం తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. రైట్. అంటే యంగ్ బుద్ధాస్ అంటే యంగ్ ఏజ్లోనే బుద్ధత్వాన్ని సాధించడం. రైట్. మరి ఈ ట్రూత్ ఫర్ యూత్ ఏంటి? యూత్లో ట్రూత్ ఉండాలా? ట్రూత్ తెలిస్తే యూతా? మీరు ట్రూత్ ఫర్ యూత్ అన్నారు, దాని గురించి చెప్పండి. యువకులు తెలుసుకోవాల్సిన సత్యము. ఓకే. యువకులు సత్యం తెలుసుకోవాలి. వాళ్ళు ఏ సత్యం తెలుసుకోవాలి అంటే, అసలు మనం ఎందుకు పుట్టాం, ఎందుకు జీవించాలి, మన లక్ష్యం ఏమిటి, జీవిత లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యం అంటే ఉద్యోగమా? జీవిత లక్ష్యం అంటే డబ్బులా? జీవిత లక్ష్యం అంటే పాపులారిటీనా? అంటే ఈ తెలియని లౌకికంలోకి వెళ్ళిపోయాం. జీవిత లక్ష్యం అంటే అది కాదు.
జీవిత లక్ష్యం అంటే ఒక రాముడిలాగా తయారు కావడం. రాముడు మన జీవిత లక్ష్యము, అది సత్యం తెలుసుకోవడం అంటే. బుద్ధుడు మన జీవిత లక్ష్యము, కృష్ణుడు మన జీవిత లక్ష్యము. పురాణాలన్నీ ఎందుకు వచ్చాయి? దానికోసమే కదా. ఆది శంకరాచార్యుడు మన జీవిత లక్ష్యం. ప్రతి యువకుడు వారి లక్ష్యంగా ఒక యోగిని పెట్టుకోవాలి, ఒక యోగిని ఆదర్శంగా తీసుకోవాలి. అది తెలుసుకోవాల్సిన సత్యం. మనకు తెలియకుండానే టెక్నాలజీలో పైకి వెళ్ళిన వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని, డబ్బుల్లో పైకి వెళ్ళిన వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని సరికాని దారిలో వెళ్తున్నాం. సరే, డబ్బులు సంపాదించిన తర్వాత బుర్ర సరిగా లేదు వీడికి, ఏం చేస్తాడు ఆ డబ్బులతో? బుర్ర లేని వాడికి డబ్బులు వచ్చాయి, బుర్ర లేని వాడి చేతిలో టెక్నాలజీ వచ్చింది, ఏం చేస్తాడు వాడు? చెడగొట్టి పడేస్తాడు. అణుబాంబు బుర్ర లేని వాడికి ఇస్తే ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అదే అణుబాంబు బుర్ర ఉన్న అబ్దుల్ కలాం లాంటి మంచి యోగులకు ఇస్తే దాని నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తాడు. వావ్, వెరీ నైస్. అంటే ఇప్పుడు మరి ట్రూత్ తెలిసినప్పుడు ఈ ప్రాపంచికంగా కావాల్సిన డబ్బు, కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అంటారా? తగినంత చేసుకుంటారు, ఎంత అవసరమో అంత. ఓకే. కృష్ణుడు అలెగ్జాండర్ రాజు ప్రపంచాన్ని జయించలేదు, అవును కదా. తన రాజ్యాన్ని తాను చక్కగా చూసుకున్నాడు. రాముడు ప్రపంచాన్ని జయించడానికి వెళ్ళలేదు, రామరాజ్యాన్ని తాను స్థాపించాడు. అంటే తాను ఒక మంచి విలువలతో ఉన్న సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతేగాని అలెగ్జాండర్ ఏం చేశాడు ట్రూత్ తెలియదు, మొత్తం జయిస్తే గొప్ప అనుకున్నాడు. వెళ్ళాడు జయించినాడు, కానీ ఏమీ కాలేదు. డయోజినిస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైంది, ఆయన గురువు డయోజినిస్. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన జయించడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? ఇన్ని కోట్ల మందిని చంపావు నువ్వు జయించడం కోసము, ఇంత చంపేశావు, ఇంత హింస జరిగింది, ఏం చేసావు నువ్వు దించాను? ఓహో, నేను ఏం కట్టుకపోవట్లేదు, ఇంత చేసేయని చేతులు బయటపెట్టి వెళ్ళాడు. అదే ముందే తెలుసుకుంటే అశోకుడు మొదటి యుద్ధంలోనే తెలుసుకున్నాడు. కళింగ యుద్ధం చేశాడా ఆ రోజు తెలుసుకున్నాడు. అదే అలెగ్జాండర్ ముందే తెలుసుకుంటే ఇంత జరిగేది కదా, ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదు కదా. ఇండియాకి వచ్చి పురుషోత్తముడిని చంపేవాడు కాదు కదా. పురుషోత్తముడు ఉత్తముడు, ఆయనతో యుద్ధం చేసి ఆయన చంపాల్సి వచ్చింది. అశోకుడు మొదటి యుద్ధంలో తెలుసుకున్నాడు, యువకుడుగా ఉన్నప్పుడు ఓహో ఇది కాదు సత్యము. కాబట్టి ఆ తర్వాత ఆయన జీవించిన విధానం మారిపోయింది, జీవన విధానం ఏందో తెలుసుకున్నాడు. దాని ద్వారా అశోకుడు చరిత్రలో గొప్ప రాజుగా నిలిచిపోయాడు. అశోకుడు చెట్లు నాటించాను, చెట్లు అంటేనే అశోకుడు గుర్తొస్తాడు, రోడ్డు పక్కన చెట్లు అనగానే. సో ఆయన జీవన విధానం ఎలా మారింది? సత్యం తెలుసుకున్న తర్వాత మారింది. అంతకుముందు ఆయన యోధుడు, సత్యం తెలియక ముందు యోధుడు, సత్యం తెలిసిన తర్వాత అప్పుడు వారియర్, ఇప్పుడు వరియర్ ఇక్కడ వారియర్ అయ్యారు, స్పిరిచువల్ వారియర్. వావ్, యోగి. అప్పుడు భోగి, ఇప్పుడు యోగి. సో మనకందరికీ మనం అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాం, కానీ సత్యం తెలుసుకొని చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. అదే డబ్బులే సత్యం తెలుసుకొని సంపాదిస్తే దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఏ మంచి పనుల కోసం ఉపయోగించాలి, ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు మనతో పాటుగా మన సమాజం కూడా బాగుపడుతుంది. లేదంటే ఒక ఇండ్లతో పాటు ఇంకో ఇల్లు కట్టుకున్నాం, ఒక కారు తర్వాత ఇంకో కారు కొనుక్కున్నాం, ఎంటర్టైన్మెంట్, డ్యాన్సులు వేసాం, పాటలు పాడుకున్నాం, వెళ్ళిపోయాం. రైట్. ఇంకొకరికంటే గొప్ప వాళ్ళని నిరూపించుకున్నాం, వెళ్ళిపోయాం. ఏం లాభం? అలెగ్జాండర్ వల్ల లాభం లేదు. అశోకుడు కావాలి మనకి, సోక్రటీస్ కావాలి, డయోజినిస్ కావాలి, అరిస్టాటిల్ కావాలి, జీసస్ క్రైస్ట్ కావాలి, సాయిబాబా కావాలి, ఈ ప్రపంచానికి వివేకానందుడు కావాలి. యుద్ధంలో గెలిచేవాడు కాదు కావాల్సింది, యుద్ధాన్ని అసలు రాకుండా చేసేవాడు కావాలి. యుద్ధమే రాకుండా చేసేవాడు యోగి, వివేకానందుడు లాంటి వాడు. యుద్ధంలో గెలిచేవాడు వాళ్ళ వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకు గెలవాలి యుద్ధం? అసలు యుద్ధమే రాకుండా అయిపోయాయి కదా. శాంతి, మనం అందరం ప్రపంచ శాంతి కోరుకుంటున్నాం. ప్రపంచ శాంతి ఎవరి నుంచి వస్తుంది? యుద్ధమే లేకుండా చేసేవాడి నుంచి వస్తుంది. అది ఒక జ్ఞానికి, ఒక యోగికి సాధ్యము. డయోజినిస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అలెగ్జాండర్ యుద్ధాలు మానేశాడు. ఇది కాదు నేను చేయవలసింది, హింస పోయింది. సో యువకులందరూ సత్యం తెలుసుకోవాలి. రైట్. ఏం సత్యం తెలుసుకోవాలి? మన లక్ష్యము యోగులు అన్న సత్యం తెలుసుకోవాలి. మన లక్ష్యము ఉద్యోగాలు, వ్యాపారాలు కాదు, అవి మన అవసరాలు మాత్రమే, లక్ష్యాలు కాదు. మన అవసరాలు, అవి మన లక్ష్యాలు కాకూడదు. డబ్బు అవసరము, ఉద్యోగం అవసరము, అది మన లక్ష్యం కాదు. మన జీవిత లక్ష్యం రాముడు, మన జీవిత లక్ష్యం సాయిబాబా, మన జీవిత లక్ష్యం ఒక మహమ్మద్, మన జీవిత లక్ష్యం ఒక జీసస్ క్రైస్ట్. ఒక యోగి కావాలి, యోగి మన లక్ష్యం. అది ఆ సత్యం అర్థమైతే ఆ యువకుడి ప్రవర్తన, ఆలోచన, మాటలు అన్నీ మారిపోతాయి. వండర్ఫుల్. అంటే మనీ మైండ్ కాదు, మాంక్ మైండ్. ఇప్పుడు మాంక్ మైండ్ అనేది చెప్తున్నారు మీరు. నీ మైండ్ సెట్ని ఏదో క్రియేటివ్ మైండ్, స్కిల్డ్ మైండ్ కాదు,
స్కిల్తో పాటు విల్ కావాలని చెప్తున్నారు మీరు. సరైన విల్, సరైన దృక్పథము బుద్ధుడు అష్టాంగ మార్గాలు చెప్పాడు. రైట్ థాట్స్, రైట్ లైవ్లీహుడ్, అంత రైట్ 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 అని. సరి కానిది ఉంది, సరైనది ఉంది. సరైనది అంటే అహింసతో కూడినది, సత్యంతో కూడినది, మనతో పాటుగా ఇతరులకు కూడా మంచి చేసేది. మనకొక్కరికే మంచి చేసేది స్వార్థం, మనతో పాటుగా ఇతరులకు కూడా మంచి చేసేది. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రూత్ని తెలుసుకోవడం వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటారు, లాభాలు ఏంటివి? ఒక విద్యార్థి దశ నుండే ట్రూత్ని తెలుసుకున్నారు, తర్వాత యూత్ దశలో కూడా తెలుసుకున్నారు. ఈ ట్రూత్ తెలిసిన వారు, అంటే ఈ సాధన తెలిసిన వారు ఇంకేది వద్దులే, ఇంకా నాకు డబ్బు వద్దు, ఉద్యోగం వద్దు, పెళ్ళి వద్దు, బాగానే ఉన్నాను కదా మరి అనుకుంటూ ఇటువైపు వెళ్తున్నారు కదా యువత. కృష్ణుడు అలా వెళ్ళలేదు కదా, రాముడు అలా వెళ్ళలేదు కదా. ఓకే. కొద్ది మంది వారి లక్ష్యం అది కాబట్టి అలా వెళ్ళారు. కొద్ది మంది, మన చరిత్ర అంతా తిరగరాస్తే ఒకరో ఇద్దరు వాళ్ళని చూసి మనం అలా భయపడుతున్నాం, భ్రమపడుతున్నాం. స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్యులు మాత్రమే విన్నాం, మనకు తెలిసిన స్టోరీ. వీరబ్రహ్మేంద్ర స్వామి పెళ్లి చేసుకోలేదా, రాఘవేంద్ర స్వామి పెళ్లి చేసుకోలేదా, మహాయోగులు కదా. కృష్ణుడు సంసారంలో లేడా, రాముడు సంసారంలో లేడా, విక్రమాదిత్యుడు, అశోకుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ తీసుకుంటే సంసారంలో ఉన్నారు. మన యొక్క సామాజిక భ్రమ, మన సమాజం ఏం చేసిందంటే బుద్ధుడు తండ్రి భయపడినట్టు బుద్ధత్వం పొందితే, బుద్ధత్వంలోకి వెళ్తే ఎక్కడ ఈ డబ్బులకు దూరం అవుతాడేమో అని అత్యాశతో ఆధ్యాత్మికానికి దూరం చేయడం మొదలుపెట్టారు. దానివల్ల విలువలు తెలుసుకోకుండా తల్లి అంటే విలువ లేదు, తండ్రి అంటే విలువ లేదు, అమ్మ అంటే విలువ లేదు, తమ్ముడు అంటే విలువ లేదు, మనిషి అంటేనే విలువ లేదు, మానవత్వం లేదు. మానవత్వం ఎలా పెరుగుతుంది? ధ్యానం తెలియకపోతే, ఆధ్యాత్మిక తెలియకపోతే. మనందరం ఏమంటాం, మానవత్వం పెరగాలంటే ఎక్కడి నుండి పెరుగుతుంది? వారికి జ్ఞానం ఉంటే కదా పెరిగేది. సో అదే యువకుడే ధ్యానం తెలుసుకుంటే మానవత్వంతో జీవిస్తాడు. ఓకే. అదే యువకుడే ఉదాహరణ ధ్యానం తెలుసుకుంటే ఆఫీసులోకి వెళ్ళి ఇంకొకరితో పోటీ పడి జలసీ లేకుండా సహాయం చేస్తూ ఆ వర్క్ చేస్తాడు. సో విన్ 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 సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుంటాడు, విన్ లూజ్ కాదు. అవును. సో ఆలోచన విధానం మారిపోతుంది. ఒక వివేకానందుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎలా ఉంటుంది? అది 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి హెల్ప్ చేస్తాడు, అంతేగాని నేను టాలెంటెడ్, నా టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలి, నేను అందరికంటే గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రూవ్ చేసుకోవాలి అనుకోడు. నాతో పాటు 10 మంది హెల్ప్ చేయాలి. అంటే ట్రూత్ తెలుసుకున్న యూత్ ప్రూవ్ చేసుకోవాలనుకోరు, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికే ముందు ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సమాజానికి కూడా సహాయపడతారు. మనం గెలవడం ఎంత ఇంపార్టెంటో ఈ సమాజాన్ని మనతో పాటు కూడా గెలిపించడం అంతే ఇంపార్టెంటో అది సత్యం తెలుసుకున్న వాళ్ళు చేస్తారు. లేదంటే ఇతరుల కంటే ఎంతసేపు నేను నా విజయమే నాకు ఇంపార్టెంట్, ఇంకొకటి విజయం కాదు, నేను విజయం సాధించాలి, మిగతా వాళ్ళు ఎక్కడ పోయినా ఏం పర్లేదని విన్ లూజ్ స్వార్థంతో జీవిస్తాడు. ఇప్పుడు యూత్ చదివే టాపిక్లోనే మాట్లాడితే విన్ లూజ్ పాలసీలో ఉన్నట్టు. విన్ విన్ పాలసీ అనేది ట్రూత్తో వస్తుంది, అంతే కదా. అప్పుడు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది కదా, అంతే కదా. నలుగురు కలిసి ఇప్పుడు కాంపిటీషన్ వెళ్ళి కొలాబరేషన్ వచ్చింది, అంటే ట్రూత్తో కొలాబరేటివ్గా ఉంటాం మనం. వండర్ఫుల్. అదే పని ఒక టీంలో, ఉదాహరణ మన సాఫ్ట్వేర్లో ఒక టీం అందరూ కలిసి చేస్తాం, టీం వర్క్ చేస్తాం. లేదంటే నేను అని అహంకారంతో ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. జలసీ వస్తుంది, అహంకారం వస్తుంది, అజ్ఞానం వస్తుంది, అవతల నేను తెలియకుండానే డిస్టర్బ్ చేసి వాడిని ఎలా లాగేసుకోవడం అనేది వస్తుంది. దీనివల్ల సమాజం బాగుపడుతుందా? లేదు. రైట్. సో థింక్ లైక్ యోగి, బీ లైక్ యోగి, లివ్ లైక్ యోగి. రాముడి దగ్గర నుంచి నేర్చుకుందాం. మనం ఎక్కడుంటే అక్కడ రామరాజ్యాన్ని స్థాపిద్దాం, మన ఇంట్లో రామరాజ్యాన్ని స్థాపిద్దాం. అంటే థింక్ లైక్ యోగి, లివ్ లైక్ యోగి అంటే ఇంటర్నల్ గానా ఎక్స్టర్నల్ కూడా? ఇంటర్నల్ గా ఏది ఉంటే అదే ఎక్స్టర్నల్ అవుతుంది. ఓకే ఓకే. లోపల ఒకటి ఏది ఉంటే అదే బయట రిఫ్లెక్ట్ అవుతుంది. మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉంటాయో బయట మనం అదే మాట్లాడతాం, వేరేది మాట్లాడలేదు. నాటకం ఆడతాం, రెండోసారి మాట్లాడినా అనేది జరగదు, లోపల నుంచి వచ్చిందే మాట్లాడుతున్నాం. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం సార్, మన లోపల ఏది ఉందో అదే మాట్లాడుతున్నాం. ప్లాన్ స్పీచ్ కాదు కదా. ఈ రోజు ఇది మాట్లాడాలి, ఇదే రిహార్సల్స్ చేసి సినిమాలో లాగా డాన్స్ చేసి మహేష్ బాబు లాగా మనం డైలాగ్ చెప్పట్లే. ఇది మన ఒరిజినల్. మీరు ఒరిజినల్ గా మాట్లాడుతున్నారు,
నేను ఒరిజినల్గా మాట్లాడతాను. ఎందుకంటే మన నరాలు ఇది ఉంది. ఎస్. అదే సినిమాలలో అనుకోండి, ఎవరు డైలాగ్ ఇస్తారు, రిహార్సల్ చేస్తారు, చాలా గొప్పగా డైలాగ్ చెప్పొచ్చు, అది అవసరం. ప్రీ ప్రోగ్రామ్డ్. ఎస్. ఓకే, అంటే ఇప్పుడు ట్రూత్ తెలుసుకున్న యూత్ అంతా ఏ ప్రీ ప్రోగ్రామ్ లేకుండా వాళ్ళలాగా సహజంగా ఉంటారనమాట. అద్భుతంగా, నిస్వార్థంగా, రైట్, అందరికి సహాయం చేస్తూ, తమతో పాటు అందరినీ డెవలప్ చేస్తూ, తమను తాము ఆత్మయుతంగా డెవలప్ చేసుకుంటూ అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు. నిస్వార్థంగా ఉండడమే యోగి. అది ప్రథమ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ నిస్వార్థం. నేను స్పిరిచువాలిటీలోకి వచ్చాను, నాకు నిస్వార్థం లేదంటే ఇంకేంటి? స్వార్థం ఉంది అంటే నువ్వు స్పిరిచువాలిటీ లేవు. మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వే ఇది తిను, ఎవరికి ఇవ్వకు, ఇది దాచిపెట్టుకో అని నేర్చబడిన యువతకి ఇవాళ ఓవర్ నైట్లో ట్రూత్ తెలుసుకోగానే ఆ గుణాలన్నీ మారుతాయి అంటారా? మెల్లగా మారుతాయి, ఒక రోజులో కాకపోయినా. సో మెల్లగా అయినా మారుతాయి. ప్రయాణం ఇది. బుద్ధుడు 6 సంవత్సరాలు ప్రయాణం చేస్తే బుద్ధత్వాన్ని సంపాదించాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. 600 ప్రాక్టీసులు, 600 పద్ధతులు చేశారు. ఓవర్ నైట్ బుద్ధత్వం రాలేదు. ఎస్. సో మనం కూడా అడుగేద్దాం, చిన్న అడుగు, చిన్న మార్పు, ఒక చిన్న అడుగు రేపు మనలో ఎంతో మార్పు తీసుకోవచ్చు. చిన్నప్పుడు మనం 30 ఏళ్ళ కదా నేను చిన్నగా ఏదో ధ్యానం చేశాను. 30 ఏళ్ళ తర్వాత ఈరోజు నేను వేరే. ఆ రోజు ఉన్న ఉమామేష్ ఈరోజు లేడు. 5-6 ఏళ్ళ కిందట ఉన్న ఉమామేష్ ఈరోజు లేడు. ఇది ఒక ప్రయాణం. మార్పు అనేది ఒక ప్రయాణం. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తాం, ఎంతో గొప్పగా తయారవుతాం. మార్పు, చేంజ్ అనేది డెస్టినీ కాదు, ఇట్స్ ఏ జర్నీ. వావ్. ట్రూత్తో జర్నీ అనేది, మార్పు అనేది వస్తుంది, స్లోగన్ అయినా వస్తుంది. ఎస్. గాంధీ మహాత్ముడు ఓవర్ నైట్ లో మహాత్ముడు కాలేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడా ఆయన తోసేశారు. ఆయన అప్పుడు భగవద్గీత చదివాడు. ఆయన అప్పటికే భగవద్గీత చదువుతున్నాడు. దానికి దీనికి చూసుకున్నాడు, ఓహో నేనేం చేయాలి, దాని ద్వారా ఆయన మారాడు. రైట్. ఇప్పుడు యువతకి అందరికీ కోపం వస్తుంది, కానీ ఆయన కోపాన్ని కన్స్ట్రక్టివ్గా వాడాడు. కరెక్ట్. మనం డిస్ట్రక్టివ్గా వాడు. అంటే యువతలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, సాధించాలన్న కసిని కన్స్ట్రక్టివ్ వైపుకి తీసుకెళ్తుంది ట్రూత్ అన్నమాట. కరెక్ట్. వావ్. సత్యం తెలుసుకున్న యువకుడు ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక గాంధీ లాగా తయారవుతారు, లేకుంటే హిట్లర్ లాగా తయారవుతారు. రైట్. అది అహింసకు కాకుండా హింసకు దారితీస్తుంది. అంటే సరికాని దిశలో వెళ్తే అందరికి చెడు, సరైన దిశలో వెళ్తే అందరికి మంచి. రైట్. ఇప్పుడు యూత్కి ట్రూత్ తెలిసిన తర్వాత ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన అన్నీ కూడా పక్కన పెట్టి అలా చేంజ్ అవ్వడం సాధ్యమేనా అందరి యువతకి? బుద్ధుడికి సాధ్యమైంది, ఆదిశంకరాజుకి సాధ్యమైంది, మీకు సాధ్యమైంది, నాకు సాధ్యమైంది. ఓకే. మన ఇద్దరం కూడా మనం ఫ్యామిలీలో మన అమ్మ నాన్న యోగులు లేరు మన కుటుంబాల్లో మరి. సో మీకు నాకు సాధ్యమైందంటే ఎవరికైనా సాధ్యమే. రైట్. సో టీచర్లు ఎలా ఉన్నా, పేరెంట్స్ ఎలా ఉన్నా, ఫ్యామిలీ ఎలా ఉన్నా, ఏ యువత అయినా ట్రూత్ని తెలుసుకోవచ్చు, అర్హులే. ప్రహ్లాదుడు రాక్షసుల్లో పుట్టాడు. విభీషణుడు వాళ్ళ అన్న రాక్షసుడు, ఫ్యామిలీ అంతా రాక్షసులే, ఆయన పక్కకు వచ్చాడా? వావ్, ఇది అల్టిమేట్ విషయం. ఎస్ సార్. సో ఒక విద్యార్థికి ట్రూత్ తెలిసి బుద్ధుడు అయితే విద్యార్థి ఎలా ఉంటాడు, ఒక ఎంప్లాయీ ఎలా ఉంటాడు? విద్యార్థి, ఎంప్లాయీ, సంసారి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరైనా కావచ్చు, సత్యం తెలుసుకుంటే వారి జీవన విధానంలో ఎక్కడుంటే అక్కడ పెడతాడు. ఉదాహరణకు విద్యార్థి, మనం ఏం చేస్తాం, విద్యార్థికి బాక్స్, అన్నం బాక్స్, మీరు అన్నట్టు లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు నువ్వే తిను అని ఇస్తాం. అక్కడికి పోయి ఏం చేస్తాడు, సత్యం తెలుసుకుంటే ముందు అందరికి పంచి పెడతాడు. రైట్. నువ్వే మంచి మార్కులు తెచ్చుకో, నువ్వే అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకో అని మనం అంటాం అజ్ఞానంతో. అదే సత్యం తెలిసిన విద్యార్థి ఏం చేస్తాడు, తాను మంచి మార్కులు తెచ్చుకుంటూ తన తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా తాను ఎలా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతాడు, ఎలా చదువుతున్నాడు, ఎలా బాగా చదవాలి అని నేర్పిస్తాడు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు, అప్పటికి ధ్యానంలోకి రాకముందు ఉన్నప్పుడు, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, నేను అనే అహంకారంతో జీవించాను. నాకు మంచి మార్కులు వచ్చాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాను, కాలేజీ ఫస్ట్ వచ్చాను, నాకు అన్ని మెడల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఏం చేసుకోవాలి,
నేను అనే అహంకారంతో జీవించాను. అదే ఆ తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన వెంటనే నేను ఎంత యథవగా జీవించానో అర్థమైంది. చదువు రాని వాళ్ళని చదువుకోని వాళ్ళని పురుగుల్లాగా చూసేవాడిని ధ్యానానికి రాకముందు. నేను మంచి మార్కులు వస్తున్నా కూడా నేను చాలా గొప్పవాడిని అని అహంకారంతో జీవించేవాడిని. అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత 17-18 ఇయర్స్ ఏజ్లో వచ్చాను. ఇలాగే యంగ్ బుద్ధ పత్రసారి దగ్గర ఇలాగే వచ్చి 17 ఇయర్స్ ఏజ్లో ఆయన దగ్గర సత్యం తెలుసుకోవడం వల్ల నా తోటి విద్యార్థులని వాళ్ళలో ఉన్న లోపాలను పక్కన పెట్టి వారు సరిగా చదువుకోలేకపోయినా వారిని మనిషిగా చూడటం మొదలుపెట్టాను. మానవత్వం ఉన్న మనుషుల మనం అంతా, మార్కులతో ఏం పని? ఎస్. అదే ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చాను. తోటి సహా ఆ ఉద్యోగులని ఒక ఫ్రెండ్స్ లాగా చూశాను. నేను ఎక్కువ, నేను తక్కువ, పోటీ పడి నాకు ఎక్కువ ప్రమోషన్ రావాలి, ఈ ప్రమోషన్ అవన్నీ పక్కన పెట్టి మనిషిని మనిషిగా చూద్దాం. రైట్. ఫ్రెండ్లీనెస్. Yes. బాస్తో కూడా ఫ్రెండ్లీనెస్. అందరితో అందరితో పోటీతత్వం అనేది పక్కన పెట్టి, స్వార్థం అనేది పక్కన పెట్టి, వావ్. సో ప్రేమపూర్వకం, దాన్నే ప్రేమ అంటాం. విశ్వ ప్రేమ. అదే విశ్వ ప్రేమ, నాట్ మనం చదివే చూసేది కాదు. అది కాదు కదా. ఎస్, వండర్ఫుల్. ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. స్టూడెంటా పేరెంటా మీరు? నేను ఎంప్లాయ్ సార్. ఎంప్లాయ్. చెప్పమ్మా, Yes, sir. మీ పేరేంటి, ఎక్కడి నుంచి? నా పేరు ఆశ సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఎస్ సార్. నా క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే, హలో వినబడుతుందమ్మా, మాట్లాడండి, చెప్తుండండి. ఎస్. అయితే ప్రజెంట్ యూత్ తీసుకున్నది లైక్ ఎలా ఉంటుందంటే, ఏమైనా స్పిరిచువాలిటీ కావచ్చు, లేకపోతే ఈ ట్రూత్ గురించి అయినా కావచ్చు, ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడాలి అంటే వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారంటే ఎంటర్టైన్మెంట్. వీకెండ్ వచ్చిందా, బాగా ఎంజాయ్ చేసామా, ఈవెన్ ఉండాలన్నా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. యూత్ అన్నాక యవ్వనంలో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటది. మరి 99% నేను ఇలానే ఫేస్ చేసా. అలాంటి యూత్ కి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అనేది నా క్వశ్చన్. ఓకే, విందాం. మంచి క్వశ్చన్ అమ్మ. ఎవరికి అర్థమయ్యే విధంగా చెప్పేది ఏమీ లేదు, మనం పాటించాలి. అది నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి పాటిస్తూ ఉంటే నన్ను చూసి, అరే నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉంటున్నావు, నీ రహస్యం ఏమిటి అని తెలుసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను. అంతేకాని ఎవరిపైన వెళ్ళి మనకు తెలిసిన సత్యాలను రుద్దే అవసరం లేదు. నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ ఓవర్ ఎంటర్టైన్మెంట్ అవసరమే, తగినంత. అది అంతకంటే ఇంపార్టెంట్ ఎన్లైటన్మెంట్తో ఉన్నాడు ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తాడు. ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ జరుగుతున్నప్పుడే కాకుండా Yes. ఎంజాయ్మెంట్లో ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉంటాడు. అదే మన భిన్నంగా ఆలోచించే బుక్లో కూడా మనం చేసాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా. ఎస్. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, రైట్, తెలిసిన వాళ్ళు వచ్చినా, తెలిసిన వాళ్ళు రాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ప్రేమించేవాడున్నా ప్రేమించేవాడు లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రతి క్షణము ఒక ఆనంద స్థితిలో ఉండడం కావాలా? ఆర్ ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడో, డ్యాన్స్ వేసినప్పుడో, పాటలు పాడినప్పుడు అప్పుడు మాత్రమే మనం ఆనందాన్ని ఎత్తుక్కుందాం. రైట్. సో ఎన్లైటెండ్ మాస్టర్ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు. అందుకే ఎవరికి మనం ఏం నేర్పించేది ఏమీ లేదు. ఇప్పుడు ఆశ ఏం చేయాలి? తనను తాను మార్చుకొని అది ఆచరిస్తూ ఉంటే, ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చూపిస్తే రైట్, ఆటోమేటిక్గా చూసి మారుతారు. చెప్పితే కాదు, చూసి మారుతారు. ఎస్. ఆచరణే ప్రచారం. ప్రతిసారి చూసి మనం మారామా? అదే That's all. ఆచరణే ఆచరిస్తూ వెళ్ళారు. ఆయన ఎంత చేస్తూ వెళ్తే మనం కొంత చేసాం, ఆయన కొండంత చేస్తే మనం గోరంత చేసాం. ఎస్. ఆయన మన కొండంత చెప్పలేదు, ఆయన ఎప్పుడు చేసి 24 గంటలు తిరిగేవాడు. ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచే తిరుగుతున్నాడు, ఇప్పటి నుండి కాదు. అవును. ఎప్పుడో 50 ఏళ్ళ కిందట మొదలు పెట్టాడు ఆయన ఈ ఉద్యమం. అప్పటి నుంచి తిరిగి 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 ఆయన ఒక ఆదర్శంగా నిలిచాడు. వివేకానందుడు మనకు ఆదర్శంగా నిలిచాడు. సో మనం ఏం చేయాలి అంటే, నిజంగా అవతల వారికి నేర్పించాలనుకుంటే ముందు మనకు తెలిసిన సత్యాన్ని ముందు మనం పాటించి, మన ఆనందకరంగా, మనం ఆత్మవిశ్వాసంతో తయారై ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, లేకపోతే లేదు. వండర్ఫుల్. విన్నారు కదమ్మా ఆశ. సో ఆచరిస్తే ఆ ఆచరణే ఎదుటి వాళ్ళకు స్ప్రెడ్ అవుతుంది, మన మాటలతో కాదు అని అద్భుతంగా చెప్పారు.
సో థ్యాంక్ యూ ఆశా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా ఎవరైనా మీరు కాల్ చేసి ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయొచ్చు మిత్రులారా. ఎస్, మరి ఈ ట్రూత్ని నేర్చుకోవడానికి, ఈ ట్రూత్ని తెలిసింది ఆచరించడానికి ఏమేమి సాధనలు చేయాలి? అన్నిటికంటే ముఖ్యమైన మొట్టమొదటి సాధన ధ్యానం 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 ధ్యానం. అది ప్రతిసారి మనకు చెప్పింది. రైట్. ఎందుకంటే అన్స్టేబుల్గా అంటే చంచలమైన మనస్సు ఉందనుకోండి, అది ఏం చెప్తే ఏం పాటిస్తుంది? కోతి ఏం చెప్పినా వినదు. ఎస్. ఒక ఆంజనేయ స్వామి ఏం చెప్పినా వింటాడు. ఆయన యోగి. కోతిగా ఉన్నవారు ధ్యానం చేయడం ద్వారా ఒక ఆంజనేయ స్వామి హనుమంతుడిగా మారాడు, ఒక యోగిగా మారాడు. ముందు ధ్యానిగా యోగిగా మారాలి. అప్పుడు సరైన విషయాలన్నీ అర్థం చేసుకోగలుగుతాం. ముందు మైండే స్టేబుల్గా లేదు, ఏం చెప్పినా ఏం అర్థం కాదు. అందుకే ప్రతి వ్యక్తి ముందు ధ్యానిగా మారాలి. రోజుకు 1 గంట 2 గంటలో ధ్యానం చేయాలి. చేసి ఆ తర్వాత జ్ఞానుల సందేశాలు చదవాలి. ఉదాహరణకు వేమన ఏం చెప్పాడు, ఆర్ సాయిబాబా ఏం చెప్పారు, వివేకానందుడు ఏం చెప్పారు, యోగులు ఏం చెప్పారు. అంతేగాని సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్పారు కాదు. మనకు సక్సెస్ వాళ్ళతో సంబంధం లేదు. మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు, యోగులు. వారు చెప్పిన పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. వివేకానందుడు ఏం చెప్పాడో మన దగ్గర ఉంది, నంబర్ ఆఫ్ ప్రూఫ్ ఉంది. ఒక 500 ఏళ్ళ కిందట రాముడు ఏం చెప్పాడు, 1000 ఏళ్ళ కింద రాముడు ఏం చెప్పాడో మనకు తెలియదు, పోన్లేండి. ఇప్పుడు మనకు రమణ మహర్షి గారు ఏం చెప్పారో తెలుసు, దానికి లీగల్ ప్రూఫ్ ఉంది మన దగ్గర, పుస్తకాలు ఉన్నాయి. పరమహంస యోగానంద గారు ఏం చెప్పారో మన దగ్గర ప్రూఫ్ ఉంది. దాన్ని డైరెక్ట్ చదువుదాం. వాళ్ళు చెప్పిన విధంగా మనం జీవిద్దాం. అదే సత్యంలో జీవించడం. సో వాళ్ళందరూ చేసిన సాధన చేయాలి. ఎస్, వాళ్ళు మనకు చెప్పిన జ్ఞాన సాధన, ధ్యాన సాధన ప్లస్ జ్ఞాన సాధన. రైట్. ఆ 2 కలిస్తే అప్పుడు మనం సరైన వ్యక్తిగా తయారవుతాం. అప్పుడు ట్రూత్ఫుల్ యూత్ అవుతాడు. ట్రూత్ఫుల్ యూత్. లేకపోతే ఊరికే యూత్ అవుతాడు. యూత్ ఏం చేసుకోవాలి? యూత్ చాలా మంది ఉన్నారు, అందరు యువకులే, దేశమంతా ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. ట్రూత్ఫుల్ యూత్ కావాలి మనకి ఇప్పుడు. వివేకానంద లాంటి యూత్, ఆదిశంకరాచార్య లాంటి యూత్, ప్రహ్లాదు లాంటి బాలుడు కావాలి, నచికేతుడు లాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ వల్ల ఈ ప్రపంచానికి ఉపయోగం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అయితే ఏమిటి, నేను డాక్టర్ అయినా అయితే ఏమిటి, నేను ఐఏఎస్ అయినా అయితే ఏమిటి. అంటే ఇప్పుడు యోగి అవ్వడం, ట్రూత్ అవ్వడం వల్ల బై ప్రోడక్ట్గా అది కూడా సాధించవచ్చు. అవన్నీ ఆటోమేటిక్ సాధించినా సాధించకపోయినా ఈ ప్రపంచానికి ఉపయోగపడతాడు. వివేకానందుడు ఏమి లాయర్ కాలేదు అంబేద్కర్ లాగా, కానీ ప్రపంచానికి ఉపయోగపడ్డా? బారిస్టర్ చదవలేదు వివేకానందుడు, కానీ ప్రపంచానికి ఉపయోగపడ్డా? పరమహంస యోగానంద బారిస్టర్ చదవలేదు, ప్రపంచానికి ఉపయోగపడ్డా? రమణ మహర్షి ఏం చదువుకోలేదు, ప్రపంచానికి ఉపయోగపడ్డా? ప్రపంచానికి మనం ఏదో ఒక రకంగా ఉపయోగపడగలుగుతాం. చదువులతో సంబంధం లేదు ఒక యోగి అయిన వాడికి. రైట్. అవుటర్ రిచ్నెస్ కాదు, ఇన్నర్ రిచ్నెస్ కావాలి. యోగి అయిన వాడు ఈ ప్రపంచానికి ఏదో ఒక రకంగా సహాయం చేయగలుగుతాడు. యోగి కానివాడు ఏదైనా సహాయం చేయలేడు. జ్ఞాని కానివాడు, యోగి కానివాడు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, సీఎం అయ్యారు, పిఎం అయ్యారు, ఇంకేదో అయ్యారు, అయినా ఏమీ చేయలేరు. ఎందుకంటే స్వార్థంతో నిండి ఉంటారు కదా. నేను అనేది ఉంటుంది, నేను అనే అహంకారంతో స్వార్థంతో ఉంటారు. తుగ్లక్ లాగా తయారైపోతారు, ఔరంగజేబు లాగా తయారవుతారు, లేదంటే ఒక అక్బర్ లాగా తయారవుతారు. అక్బర్కి ఔరంగజేబుకి చాలా డిఫరెన్స్ ఉంది, మన చరిత్రలో చదివాం. సో మనము ఒక యోగిలాగా తయారు కావాలి. ఓకే. సో సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన. ఇప్పుడు ఒక యువత ట్రూత్ని తెలుసుకున్నారు, ట్రూత్ని తెలుసుకొని ట్రూత్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి బయటికి వెళితే ఇప్పుడు తను ఒక్కడు ట్రూత్ని తెలుసుకున్న వ్యక్తి, మిగతా 99 ట్రూత్ తెలియని వాళ్ళ మధ్యన తను ఎలా ఉండాలి? మరి పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జీవించడం ఎలా? ట్రూత్ తెలుసుకున్నవాడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. అచ్చా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు, ఇన్ఫ్లుయెన్స్ చేయడా? ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు, ఆటోమేటిక్గా అవుతారు కానీ చేయడు, అదే పని చేయడు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రూత్ తెలుసుకున్న వాడు లక్ష్యం కాదు. వివేకానందుడు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, చెప్పుకుంటే వెళ్ళిపోయాడు. సహజంగా ఒక పులిని చూసి సహజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, అదే సహజము. లేదంటే అదే పనిగా రుద్దుతారు, అది వేరే. వీళ్ళు అదే పనిగా ఎవరి మీద ఏమి రుద్దరు, వాళ్ళ సహజత్వంలో వాళ్ళు చూస్తారు. ఉదాహరణకు చికాగోకి వెళ్ళారు వివేకానంద, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్ళారా ఏంటి? ఆయనకు తెలుసుకున్న సత్యాన్ని పంచుకున్నాడు, సహజ సిద్ధంగా అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అది న్యాచురల్ బై ప్రోడక్ట్.
సో యూత్ తెలుసుకున్న వాళ్ళ బై ప్రోడక్ట్ న్యాచురల్గా ఉండడం, బయట ఎలా ఉన్నా సరే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఇన్ఫ్లుయెన్స్ చేయరు, ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ బ్రదర్. రమణ మహర్షి మన ఇంటికి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అంతే. ఆయన అక్కడ ఉన్నాడు, ఒక దగ్గర కూర్చున్నాడు, హ్యాపీగా యోగిగా ఉన్నాడు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి సత్యాన్ని తెలుసుకున్నాం. ఎస్, పంచుతారు, పంచడం వల్ల ధర్మం. బుద్ధుడు ఊరు ఊరు తిరిగి సత్యాన్ని పంచాడు. నాయన అహింసా మార్గంలో ఉండండి, ధ్యానం చేయండి, అహింసో పరమో ధర్మ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేయరు. వాహ్, ఇది అల్టిమేట్. ట్రూత్ తెలుసుకున్న యూత్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేయరు. Yes. రైట్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారిని కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. స్టూడెంటా, మీరు పేరెంటా? అంటే యూత్ అండి, ఒక 28. మీరు యూత్ 28. గుడ్ గుడ్. వండర్ఫుల్, యూత్ కాల్ చేయడం. మీ పేరు ఎక్కడి నుంచి? సార్ బెంగళూరు నుండి అండి. మీ పేరు? సుదర్శన్ అండి. సుదర్శన్ ఫ్రమ్ బెంగళూరు. అడగండి మీ ప్రశ్న ఏంటో. సార్ నమస్తే సార్, ఉమా మహేశ్వర్ సార్. నమస్తే సుదర్శన్. సార్ మీ గురించి చాలా విన్నాను, చాలా వీడియోస్ చూసాను, చాలా నచ్చింది సార్ నాకు. వండర్ఫుల్. సార్ నాకు సందేహం ఏంటంటే సార్, ధ్యానం చేస్తే ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చా? ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? అంటే లైక్ పూర్వజన్మలో చేసిన సాధన ఏమైనా అది కౌంట్ అవుతుందా? అంటే ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. అందరూ రమణ మహర్షి లాగా, అందరూ వివేకానందుల లాగా అందరూ ఆ స్థాయిలో వెళ్ళలేరు కదా. ఏదైనా ఆ స్థాయికి వెళ్ళొచ్చా ఎవరైనా? వెళ్ళాలనే పట్టుదలతో కూడిన నిర్ణయం తీసుకుంటే అవుతారు. మిలారెప్ప గారు ఉన్నారు, మొదట్లో ఆయన రాక్షస జీవితం జీవించారు. వేమన గారు ఉన్నారు, అంతకుముందు ఎలా జీవించారు? వేమారెడ్డి. వాల్మీకి ఉన్నారు, అంతకుముందు ఎలా జీవించారు? వాళ్ళ గతంతో సంబంధం లేదు, కానీ వాళ్ళు కష్టపడి బాగా హెవీగా హార్డ్ వర్క్ చేశారు. గత జన్మల సంస్కారము ప్రభావం మన పైన డెఫినెట్గా ఉంటుంది. ఉదాహరణకు అంతకుముందు 10th క్లాస్ అవుతుంది, ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్లోకి వెళ్తాం. కానీ ఈ జన్మలో అయినా సరే నేను ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా నేను మారాలి అని కూడా డెఫినెట్గా ఎవరైనా, ఇక్కడ లిమిటేషన్స్ ఎవరికి ఏమీ లేవు. ఈ ప్రకృతిలో అందరికీ ఒకటే రూలే, ఒకటే ధర్మమే, ఒకటే అవకాశాలే ఇవ్వబడ్డాయి. ఎవరు ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళ గతంతో సంబంధం లేదు. ఎంత కష్టపడుతున్నాం, ఎంత సాధన చేస్తున్నాం, ఎంత ఇష్టం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంతేగాని గతం వల్ల జ్ఞానం వస్తుంది అనేది లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానము, అందులో ఏ డౌటు లేదు. గతంలో సంస్కారం కొంతవరకే ఉన్నా ఈ జన్మలో శ్రద్ధ ఉన్నప్పుడు ఆ గతాన్ని కూడా మార్చుకొని వెళ్ళొచ్చు. డెఫినెట్గా దాంట్లో మనకు చరిత్రలో లైవ్ ఎగ్జాంపుల్ వేమన, మన తెలుగువాడే. yes exactly, తెలుగువాడు అంతకుముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు. రాముడి చరిత్రను రాసిన వాల్మీకి ఎలా ఉన్నాడు. yes, సో మనం అన్నీ విన్నాం. మన చరిత్రలో ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఈ రోజు నేనే విధమని ఓపెన్లీ స్పీకింగ్, ఎవరు ఇందాకన్నా కదా ధ్యానం రాకముందు అంత మనుషుల్ని పురుగుల్లాగా చూసేవాడిని, అహంకారంతో జీవించా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొదటి రిలేషన్ నాకు వచ్చిందో నేను ఎంత ఎదవనో నాకు అర్థమైంది. ఓకే, ఆ తర్వాత మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ మార్చుకుంటున్నా. నన్ను నేను మార్చుకోగలిగినప్పుడు మిమ్మల్ని మీరు కూడా మార్చుకోవచ్చు. రైట్, అడుగులేయాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ హార్డ్ వర్క్ యు ఆర్ డూయింగ్. రైట్, అంటే గత జన్మ సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగినాం. ఈ ప్రశ్న కూడా వచ్చిందిగా, అసలు ఇది కూడా రాదు నిజానికి. కాబట్టి సాధన పెంచుకుంటూ వెళ్తే చాలు. అంతే. ఎంత సాధన చేస్తాం, ఎంత టైం కేటాయిస్తాం, ఎంత ఇష్టంతో, ఎంత శ్రద్ధతో. రైట్, విన్నారు కదా సుదర్శన్, ఎప్పుడు మీరు పట్టుదలతో నిర్ణయం తీసుకుంటే సాధ్యం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకెవరైనా కాల్ చేయాలనుకున్న వారు కాల్ చేస్తూ ఉండండి. ఎస్ సార్, సో అల్టిమేట్, అసలు ఏ బ్యారియర్స్ లేవు. బ్యాక్గ్రౌండ్ ఏదైనా, ఏ విద్యార్థి అయినా ముందు సాధన ప్రారంభిస్తే వారు కూడా ఎదగచ్చు. ఎవరైనా ఎప్పుడైనా ఎదగవచ్చు. ఇప్పుడు చదువుతో పాటు ప్యారలల్గా చేసుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు చదవలేదు కాబట్టి అప్పుడు సచిన్ టెండూల్కర్ హై స్కూల్ లేకపోయినా ఇప్పుడు సక్సెస్ అయ్యారు. హై స్కూల్ బుక్స్లోనే తన స్టోరీ ఇచ్చారు. రైట్, అదొక స్టోరీ విన్నాం మనం. అంటే చదువుతో పాటు ప్యారలల్గా ఇది సాధన చేస్తూ ఉండే బెటరా, దీనికి సెపరేట్గా టైం ఇచ్చి ఇది అయిన తర్వాత ఏదైనా మొదలెట్టాలా యువత? ఎవరైనా ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ఈ రోజు నుంచి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడైనా ఎప్పుడైనా. ఎల్కేజీలో ఉన్నారు, ఈ రోజే మొదలు పెట్టారు. 10th క్లాస్లో ఉన్నారు, ఈ రోజే మొదలు పెట్టాలి. ఆలస్యం అమృతం విషం. రైట్, ఈ రోజు నుండే
60 ఏళ్ళ వయసు వచ్చింది మీకు, ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. రైట్. ఈ రోజు సత్యం తెలిసింది, ఈ రోజే మనం మొదలు పెట్టాలి సాధన. ఓకే. మన సత్యం తెలియనంత వరకు ఓకే. నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వరకు నాకు సత్యం తెలియదు, అప్పటి వరకు ఓకే, ఎక్స్క్యూజ్ చేయొచ్చు, నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకున్నా, ఓకే నాకు తెలియదు కాబట్టి ఏదో తప్పు చేశా. ఇప్పుడు తెలిసింది, తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఆచరించడం మొదలు పెట్టాలి. సో విద్యార్థినా, ఉద్యోగ దశలోనా, 60 ఏళ్ళ 80 ఏళ్ళ ఆ చివరి శ్వాసలో తెలిసింది. ఎవరికి? అలెగ్జాండర్కి చివరి శ్వాసలో తెలిసింది పాపం, వదలలేదు కదా, పట్టుకున్నాడు, మెసేజ్ కూడా ఇచ్చి మెసేజ్ ప్రపంచానికి మెసేజ్ ఇచ్చిపోయాడు. ఆయన పాపం చివరి శ్వాసలో తెలుసుకున్నాడు. అశోకుడు మధ్యలో తెలుసుకున్నాడు. రైట్. కొందరు మధ్యలో తెలుసుకుంటారు, కొందరు చివరిలో తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటాం అన్నది కాదు, తెలుసుకున్న తర్వాత ఆచరణలోకి దిగామా లేదా. రైట్. ఇప్పుడు పెద్దగా ఇప్పుడు ఏజ్ వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు అనుకుంటారు, అయ్యో ఇంకో 10 సంవత్సరాల ముందు తెలుసుకుంటే బాగుండని. సో తెలుసుకున్న రోజే ప్రారంభించాలి. ఎస్, అల్టిమేట్ విషయాలు చెప్పారు ఉమామహేష్ గారు. చివరగా మన యూత్కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ప్రతి యువకుడు ఒక బుద్ధుడిగా మారాలి. ప్రతి యువకుడు యాక్చువల్గా ప్రతి మనిషి బుద్ధుడే, జన్మతః ప్రతి ఒక్కరు బుద్ధుల్లే, కానీ మర్చిపోయిన బుద్ధుళ్ళు. రైట్. మర్చిపోయాం మనం బుద్ధులమని, అది గుర్తు చేసుకొని బుద్ధుడిగా జీవించాలి. బుద్ధుడు ఎలా జీవించాడు అలా జీవించాడు. బిఏ బుద్ధ అన్నాడు ప్రతిసారి, బిఏ బుద్ధ, అదే మన లక్ష్యం. బిఏ మాస్టర్, నాట్ బికమ్ ఏ మాస్టర్, ఉండాలి. బిఏ మాస్టర్. ఈ రోజు నుంచి అలా జీవించడం మొదలు పెడదాం. రైట్. ఎంత వీలైతే అంత, సాధ్యమైనంత ప్రయత్నం చేద్దాం. మన మనసు ఒప్పుకోదు, అయినా ప్రయత్నం చేద్దాం. మనసు అడ్డుపడుతుంటుంది, అయినా చేద్దాం. ప్రయత్నం, ట్రై అండ్ ట్రై, వన్ ఫైన్ డే యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఆర్ బీ ఏ బుద్ధ. ప్రయత్నం చేద్దాం. నైస్, వెరీ నైస్ ఉమామహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, యువత ఎందుకు యంగ్ బుద్ధాస్ అవ్వాలో అద్భుతంగా మెసేజ్లో కూడా చెప్పారు. బుద్ధ అయిన ఈ విద్యార్థి ఎలా ఉంటారు? ఎవరితో పోటీ పడరు, అందరితో సహకరిస్తారు, వాళ్ళ క్యారేజ్ వాళ్ళే తినరు, పంచుకుంటారు. ఒక యువకుడు అన్నీ పంచుకుంటున్నారేమో ఇప్పుడు, కానీ ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత అసలు ఏది రైటియస్నెస్ తెలుస్తుంది, సరి అయినది. ట్రూత్ తెలియక ముందు ఇష్టం ఉన్నట్టు ఉంటారు, ట్రూత్ తెలిసిన తర్వాత సరి అయిన విధంగా ఉంటారు అనేది టోటల్గా తెలుసుకున్నాం. వారి స్టోరీ కూడా విన్నాం మనం. బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన వ్యక్తి ఇవాళ ఒక అద్భుతమైన గ్లోబల్ ఫౌండేషనే స్థాపించారు ప్రకృతి విజ్డమ్ పేరుతో. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, చేయాల్సింది ఒక్కటే, ధ్యాన సాధన, జ్ఞాన సాధన. ఈరోజే ఇప్పుడే ప్రారంభిస్తే మీరు కోరుకునే అన్ని బై ప్రోడక్ట్గా వస్తాయి. ఎక్కడ ఇంకొక విషయం, ట్రూత్ తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఇన్ఫ్లుయెన్స్ చేయరు. నేను బాగానే ఉన్నాను కానీ నా ఫ్రెండ్స్ అలా ఉన్నారు, నా కుటుంబం అలా ఉన్నారు అన్న వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చేశారు. నీకు ట్రూత్ తెలియనప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నీకు ట్రూత్ తెలిస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. కాబట్టి ఇప్పుడున్న ప్రపంచంలో అద్భుతంగా జీవించడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి యూత్ అందరూ కూడా ఈ వీడియో మళ్ళీ చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి అని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.